ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా ప్రారంభమైన సాక్షాత్కార వైభవోత్సవాలు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా ఆలయంలో నిర్వహించే సాక్షాత్కార వైభవోత్సవాలు జూలై 17న ఘనంగా ప్రారంభమయ్యాయి. జూలై 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ముగింపు సందర్భంగా జూలై 20 పార్వేటి ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవాల తొలి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, బలి, సత్తుమురె, అభిషేకము వంటి శాస్త్రోక్త సేవలను నిర్వహించారు. ఉదయం ఆనివారి ఆస్థానం, స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు పెదశేషవాహనంపై ఆలయ 4 మాడ వీధులలో దివ్య విహారం చేసి భక్తులను అనుగ్రహించారు. గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. వేలాది మంది భక్తులు స్వామివారి వాహన సేవను దర్శించుకొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. రాబోయే రోజుల్లో జూలై 18న హనుమంత వాహనం, జూలై 19న గరుడ వాహనం, సాయంత్రం 7 గంటలకు శ్రీవారి మెట్టు సమీపంలోని మండపంలో పార్వేటి ఉత్సవం, అనంతరం ప్రత్యేక ఆస్థానం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ మహోత్సవం సందర్భంగా టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, ఎస్వి సంగీత మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నారు. ఈ సాక్షాత్కార వైభవోత్సవాలకు విశిష్టమైన చారిత్రక నేపథ్యం ఉంది. 14వ శతాబ్దం నుంచే ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. అనంతరం తాళ్లపాక చిన్న తిరుమలాచార్యులు ఆలయాన్ని పునరుద్ధరించగా 1967లో టీటీడీ ఆలయ నిర్వహణ చేపట్టి నిత్య పూజలు, ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తోంది. 1981 నుంచి సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శరణాగతి స్వరూపుడు. అందుకే స్వామివారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చేటప్పుడు అనేక సందర్భాల్లో శ్రీరామ అవతార భావంతో దర్శనమిస్తారు. నిర్మలమైన భక్తి, ఫలితం ఆశించకుండా భక్తులని సేవ చేయడము, సంపూర్ణ శరణాగతి, తనలోని అహంకారాన్ని విడిచి భగవంతునికి అర్పించుకోవటం, ధైర్యం, బలం, కష్టాలను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసము. గరుడ వాహనం యొక్క విశిష్టత. గరుడు కేవలం మహావిష్ణువు వాహనం మాత్రమే కాదు, విష్ణు భక్తితో అత్యున్నత స్థాయికి చేరుకున్న పరమ భక్తునిగా గరుడుణ్ణి భావిస్తారు. వేద స్వరూపం. గరుడుణ్ణి రెక్కలు వేద వైభవానికి ప్రతీకగా భావిస్తారు. వేగము, శక్తి, దైవ సంకల్పాన్ని వేగంగా నెరవేర్చే శక్తికి ప్రతీక గరుడ వాహనము. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.